హల్లెలూయా. ఈ దిన వాక్యము 10వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యోబు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. మన దేవుడు వంచకులు అంటే వంచన చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, నమ్మించి తడిగుట్టతో గొంతు నొక్కేసే రకాలు అంటారు కదమ్మా. అటువంటి వాళ్ళు తమ పన్నాగములను అంటే ఊహలు, కుట్రలు, గోతులు మంచి మాట్లాడతారు కానీ హృదయం చెడుని ఆలోచింపచేస్తుంది. చెడు 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 వీళ్ళని ఎలా నాశనం చేసేలా, వీళ్ళ బ్రతుకులు ఎలా నాశనం చేసేలా, వీళ్ళేంటి, వీళ్ళ జీవితాలు ఏంటి అన్న విషయాల మీద వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా అపవాది ఏదేను తోటలో హవ్వతోటి ఇదిగో ఈ పండు తిను, ఇది తింటే మీరు బాగుంటారు, దేవదూతల వలె ఉంటారు అని చెప్పినప్పుడు ఎలాగైతే అవ్వ ఆ పండు తిని మోసపోయిందో దాన్నే వంచన అంటారు, దాన్నే పన్నాగము అంటారు. నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఆ రోజే కనుక దేవుడు ఒకవేళ ముందుగా వచ్చి దాన్ని ఆపేస్తే, ఆ పండు తినకుండా చేసేస్తే అని చాలా సందర్భాల్లో అనుకుంటాం కదా మనం. ఒకవేళ అదే దేవుడు ఈరోజు నిన్ను కాపాడాలని నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అనవసరమైన నష్టాలలోనికి, అనవసరమైన గృహాలలోనికి, అనవసరమైన వ్యాపారాలలోనికి బహు తెలివితేటలుగా నిన్ను పడగొట్టేయాలని అనుకున్నప్పుడు దేవుడు వచ్చి అడ్డుపడితే ఎంత బాగుంటుందో కదా. దేవుడు ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం అదే. ఆనాడు హవ్వ ఆదాములకి లేని కృప అది. నిన్ను ఎవరన్నా మోసం చేస్తుంటట ఆయనే వచ్చి వారి యొక్క ఉపాయములను భంగపరుస్తాడు, అవి నెరవేరకుండా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.